అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబిర్తేనులనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. గాని మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. చదవబడిన ఈ లేఖన భాగము కొరకు చిన్న ప్రార్థన చేసి దేవుని నామాన్ని ఘనపరుచుదాం. జీవాధిపతి అయిన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రభువా, సకల యుగములలో రాజువై ఉన్న మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగాను స్పష్టముగాను మాట్లాడి మీకు రావలసిన మహిమ మా మంటి ఘటముల ద్వారా ఆపాదించుకొనమని కోరుచు, ఆది నుండి ఆధిపత్యం వహిస్తూ సమస్తము క్రమంగా మర్యాదగా జరిగించి మహిమ పొందుతారని, తోడయుండి మమ్మను నడిపించుచున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 5 విధముల వారు స్టెఫనును ఎదిరింపలేకపోవుట. 5 విధముల వారు స్టెఫనును ఎదిరింపలేకపోయినట్లుగా మనము చూస్తాం. ఎందుకు అనంటే, స్టెఫను 7 చేత నింపబడిన వాడని మనము విన్నాం కదా. ఆత్మతో నిండినవాడు, జ్ఞానముతో నిండినవాడు, మంచి పేరుతో నిండినవాడు, కృపతో నిండినవాడు, బలముతో నిండినవాడు, దేవత్వముతో నిండినవాడు. దేవత్వముతో నిండినవాడు కనుక వారు అతన్ని ఎదిరింపలేకపోయారు. ఫుల్ ఆఫ్ స్పిరిట్, ఫుల్ ఆఫ్ విజ్డమ్, ఫుల్ ఆఫ్ విట్నెస్, ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫుల్ ఆఫ్ ఫెయిత్, ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్. ఈ 7 విధములుగా అలా చెప్పనా అండి? ఫుల్ ఆఫ్ స్పిరిట్, ఫుల్ ఆఫ్ విజ్డమ్, ఫుల్ ఆఫ్ విట్నెస్, ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫుల్ ఆఫ్ ఫెయిత్, ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్. ఎప్పుడైతే ఇతడు ఇలాగున నిండిన వాడుగా ఉన్నాడో 5 విధముల వారు ఎదిరింపలేకపోయారు. నిజమే, ఈ 5 విధముల వారంటే లిబెర్తీనులనబడిన సమాజము, కురేనీయుల సమాజం, అలెగ్జాంద్రియుల సమాజం,
కిలికియా నుండి వచ్చిన వారు, ఆసియా నుండి వచ్చిన వారు. అంత్యోకయ సంఘస్థులలో కూడా బర్నబా కృపను చూచి సంతోషించినట్లుగా చూస్తాం. 11వ అధ్యాయం 23వ వచనం. స్టెఫను కృపతో నిండిన వాడు కదా, అలాగే బర్నబా కూడా కృపతో నిండినవాడు. బర్నబా కూడా కృపతో నిండినవాడు. ఇక పౌలు సంగతి చెబితే, పౌలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నానని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. స్టెఫను కృపతో నిండిన వాడుగా 8వ వచనంలో చూచాం. కృపతో నిండిన వాడుగా ఉన్నాడు. బర్నబా కృపను చూచి సంతోషించిన వాడుగా ఉన్నాడు. పౌలు దేవుని కృపచేతనే అయ్యున్నాడు గనుక కృపతో నిండినవాడు దేవునికి ప్రీతికరమైన సేవ చేయును. దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తారు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో కృప కలిగి ఉందము అని చెప్పి నిశ్చలమైన దేవుని సేవ చేయాలి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాట ఆ భాగంలో మనము చూస్తాం. మన సంభాషణలలో కూడా కృప కనబడాలి. కొలసై పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనీయుడి అన్నాడు కదా. ఉప్పు వేసినట్లు మీ సంభాషణ యావత్తు కృప సంభాషణ అయ్యుండాలి. అంత్యోకయ సంఘస్థులు వారి శ్రమలయందు సంతోషించుటలోను దాతృత్వము బహుగా విస్తరించుటలోను కృప కలిగిన వారుగా ఉన్నారు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో చూస్తాం. అంత్యోకయ సంఘస్థులు వారి శ్రమలయందు సంతోషించుటలో దాతృత్వము బహుగా విస్తరించుటలో కృప కలిగిన వారుగా. మాసిదోనియా సంఘస్థులు ఇంకా ఆయా స్థలాలలో ఉన్న దేవుని పిల్లలు కృప కలిగిన వారుగా ఉన్నారు అని మనము చూస్తాం. పూర్వము ఈ కృపను మొదలు పెట్టిన వాడు ఎవరని చెప్పాడు? కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయంలోని తీతును గూర్చిన విషయం మనము ఎరుగుదుం. ఆయన మొదలు పెట్టగా మిగిలిన వారు దాతృత్వము కలిగి దేవునికి ధారాళంగా ఇచ్చారు. కృపను మొదలుపెట్టిన వారంటే దేవునికి ఇచ్చుటలో ఆరంభించిన వారు అని. కనుక ప్రియులారా, ఆత్మతో నింపబడిన వారు, బలముతో నింపబడిన వారు. ఇది శారీరక బలము కాదు, ఆత్మ సంబంధమైన బలం కదా. అపోస్తల కార్యాలు 1:8 వారు శక్తిని పొందారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మ సంబంధమైన బలం అంటే కృప పొందిన వారే బలవంతులు. కృప పొందిన వారే బలవంతులు. అందుకే పౌలు తిమోతికి వ్రాస్తూ ఒక మాట చెప్పాడు.
తిమోతికి వ్రాస్తూ పౌలు ఒక మాట చెప్పాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కృప బలపరచునది. దేవుని కృపచేత బలవంతుడవు కమ్ము అని ఉంది కదా. దేవుని కృపచేత బలవంతుడవు కమ్ము అంటే అర్థం ఏంటి? దేవుని కృప ఎవరికైతే ఉంటుందో వారెప్పటికీ బలవంతులుగా ఉంటారు అనే కదండి. వారెప్పటికీ బలవంతులుగా ఉంటారు. కృప బలపరచేది. కీర్తన 94:18లో కొన్ని విషయాలు గమనించవచ్చు. సరే, ఇక్కడ మనము 6వ అధ్యాయములో భోజనాలు పంచిపెట్టుటకు నియమింపబడిన వారు త్వరలో ఎంత ఉన్నతమైన సామర్థ్యము కలిగి ఉన్నారో చూడాలి మనం. దేవుడు తనకు అప్పగించిన పని విషయములో నమ్మకముగా ఉన్న వ్యక్తిని దేవుడు అద్భుతంగా ఉపయోగిస్తాడు. దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి సేవ చివరికి ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించలేం. అక్కడ అపోస్తలుల వలె మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు చేయుచుండెను అని 8వ వచనంలో చూస్తున్నాం. ఈ స్టెఫన్ ఏం చేస్తున్నాడండి? అపోస్తలులాగా గొప్ప కార్యాలు, సూచక్రియలు చేయుచూ ఉన్నాడు. 5:12లో 9లో చూస్తే 5:12లో గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ 9వ వచనములో 5 ప్రదేశముల నుండి వచ్చిన వారు స్టెఫనుతో కలిసి వచ్చినట్లుగా చూస్తున్నాం. స్టెఫనుతో కలిసి వచ్చినట్లు. ప్రియులారా, 5లో నియమింపబడిన 7 పరిచారకులు, వీరు వేరువేరు గ్రీకు సునగోగుల నుండి వచ్చిన వారై ఉందురు. సునగోగు అంటే సమాజ మందిరం. వేరువేరు సమాజ మందిరములలో నుండి వచ్చిన వారై ఉండవచ్చు 7 సభ్యులు. ఈ సునగోగులు క్రైస్తవ్యములో వచ్చిన తరువాత వారు ప్రతినిధులుగా వచ్చిన వారై ఉండిరి. ఒక్కొక్క సునగోగు నుండి ఒక్కొక్క ప్రతినిధి ఉన్నట్లు 7 ఎన్నుకున్నారు. ఒక్కొక్క సునగోగు నుండి ఒక్కొక్క ప్రతినిధిని 7 ఎన్నుకున్నారు. స్టెఫనుతో వాదించిన వారు ఈ 7 సునగోగుల నుండి వచ్చిన వారై ఉందురని కొందరు చెబుతూ ఉంటారండి. వచ్చిన వీరు స్టెఫనును ఎదిరించినట్లుగా చూస్తున్నాం. స్టెఫనుతో వాదించిన వారు ఈ సునగోగుల నుండి వచ్చిన వారిలో పౌలు తప్పక యుందురని కొందరి ఉద్దేశం. ఈ సునగోగుల నుండి వచ్చిన వారిలో పౌలు ఉండి ఉంటాడు అని కొందరి ఉద్దేశం. అయితే మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఎంత గొప్ప మాట అండి! వారు ఎదిరింపలేకపోయారు. ఎందుకని? 10వ వచనం ప్రకారంగా దేవుని ఆత్మ ప్రేరేపించుట వలన ఎక్కడ ఏమి మాట్లాడవలెనో బయలుపరచును. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే గాని
మాట్లాడువారు మీరు కారు, మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. నీ విరోధులందరూ ఎదుగుటకును వీలు కాని జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును అన్నాడు. లూకాసు వార్త 21:15. లూకాసు వార్త 21:15. ఏమి పలుకవలెనో అది బోధించువాడై. నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనం. ఏం పలకాలో అది ఆయన బోధిస్తాడు. బహుశా ఇక్కడ కలిగిన వాదమున్నది చూశారా? వీరి మధ్య వాదము కలిగింది. ఆ వాదం ఏమై ఉండొచ్చు? క్రీస్తు పునరుత్థానమును గూర్చిన సంగతి అయి ఉండవచ్చు. క్రీస్తు పునరుత్థానమును గూర్చిన సంగతి 17వ అధ్యాయం 2-3 వచనాల్లో మనము గమనించవచ్చు. 17వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన పునరుత్థానమును గూర్చిన వాదమై ఉండవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వారెంత వాదించినా జయము మాత్రం దేవుని భక్తులదే. వారు ఎంత వాదించిన, విభేదించిన, వేధించిన, వాదించిన, వేధించిన, విభేదించిన విజయం మాత్రం దేవుని భక్తులదే. కనుక ఎంతమంది వాదించినను స్టెఫనును ఎదిరింపలేకపోయిరి. స్టెఫనును ఎదిరింపలేకపోయిరి. ఎందుకంటే స్టెఫను కృపతో నిండిన బలవంతుడు కదా. అందువల్ల వారు ఎదిరింపలేకపోయిరి. ఇక 11 నుండి 15 వచనాలు. 11 నుండి 15 వచనాలు. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని, చూడండి, మనుషులను కుదుర్చుకొని ప్రజల పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ప్రియులారా, ఈ మాటలు మనము వింటున్నప్పుడు 11 నుండి 15 వచనాలలో స్టెఫనును చంపుటకు అబద్ధ సాక్షులను నిలువబెట్టుట, స్టెఫనును చంపడానికి అబద్ధపు సాక్షులను నిలువబెట్టారు. నిజమే, వాదనలో ఓడిపోయిన వారు స్టెఫన్ను చంపుటకు కుయుక్తులు పన్నుచున్నారు. ఒకప్పుడు యేసుక్రీస్తును సిలువ వేయటానికి అబద్ధ సాక్షులను లేపిన వారు కూడా వీరే. సిలువ వేయటానికి అబద్ధ సాక్షులను లేపిన వారు వీరే.
ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు అబద్ధ సాక్షులు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు మీద చెప్పారు, స్టెఫను మీద చెప్పారు. ఈనాడు భక్తుల మీద చెప్పేవారు లేరా అండి? ఉన్నారా లేదా? యేసు ప్రభువునేమో సిలువ వేయటానికి అబద్ధ సాక్షులు బయలుదేరారు. స్టెఫనును రాళ్లతో కొట్టడానికి అబద్ధ సాక్షులు బయలుదేరారు. మరి ఇప్పుడు మనల్ని దేనితో కొడుతున్నారు? ఏమో, అది మీకే తెలుసు. ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 నుండి 62 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 నుండి 62 వచనాలు. అలాగే స్టెఫనును చంపుటకు అబద్ధపు సాక్షులను నిలువబెట్టుచున్నారు. స్టెఫనును చంపడానికి కూడా అబద్ధ సాక్షులను నిలువబెట్టుచున్నారు. పూర్వకాలంలో యెజబేలు అబద్ధ సాక్షులను పెట్టి నాబోతును ఏం చేసింది? చంపించింది. అబద్ధపు సాక్షులను పెట్టి నాబోతును చంపించింది. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు. ఈరోజు కూడా ప్రియులారా, కోర్టులో అంతా నిజమే చెబుతామని ప్రమాణము చేసి కూడా అబద్ధాలు చెబుతూ ఉన్నారు. నిజమా కాదా? కొన్నిసార్లు నిజాయితీపరుడెవరో నీతిమంతుడెవరో తెలియక శిక్షపడి ఖైదు అనుభవించేవారు ఎంతో మంది ఉన్నారు. చేయని నేరానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఇంకా మాకు సమయం వచ్చిందండి, మేము విడుదల పొందే సమయం వచ్చింది, అందుకే మమ్మల్ని బయట విడిచిపెడుతున్నారని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఖైదీలు మాకు కనబడతా ఉంటారు, రాజమండ్రి సెంట్రల్ జైలు వాళ్ళు. ఆకుకూరలు అమ్మేవాళ్ళు, లోపల తయారైనటువంటి దుస్తులు అమ్మేవాళ్ళు, పెట్రోల్ పంపులు కట్టారు, ఆ పెట్రోల్ పోసేవాళ్ళు, వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. చేయని నేరానికి మేము వచ్చామండి, శిక్షను అనుభవిస్తున్నాం, చాలా సంవత్సరాలు మగ్గిపోయాం అని మాట్లాడుతూ ఉంటారు. చేయని నేరానికి కొంతమంది శిక్షలు పడతారు. చూడండి ఏమండి, నాబోతు ద్రాక్ష తోట కలిగి ఉండడం తప్ప ఆ నాబోతు ద్రాక్ష తోట ఆహాబుకు కావలసి వచ్చింది. నాబోతును అడిగితే నేను ఇవ్వనన్నాడు. ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని పడుకున్నాడు. ఏంటి ఇలాగున్నావని తన భార్య యెజబేలు అడిగింది. నాకు ఇలా కావాలని అన్నాను, ఇవ్వనన్నాడు. సరే, ఎందుకు ఇవ్వడో చూద్దామని అబద్ధ సాక్షులను పంపించి అతన్ని చంపించింది. ప్రియులారా, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతా ఉంది. స్టెఫన్ ఎప్పుడు కూడా నిజంగా పరిశుద్ధ స్థలమునకు, ధర్మశాస్త్రమునకు విరోధముగా ఎప్పుడూ మాట్లాడలేదు. అలా మాట్లాడుంటే మంచి పేరుతో నిండుకొనిన వాడనే సాక్ష్యం ఆయనకు ఉండదు కదా. పరిశుద్ధ స్థలానికి గాని ధర్మశాస్త్రానికి గాని విరోధముగా ఎప్పుడు మాట్లాడలేదు. స్టెఫను నిర్దోషి అని, యథార్థవంతుడని, శక్తివంతుడని అందరికీ తేటతెల్లమే. స్టెఫను ఏమాత్రము భయపడుటలేదు.
అక్కడ కూడి ఉన్న వారందరూ ఆయన ముఖము వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడెను. దేవత్వముతో నిండిన వాడుగా కనబడింది. 15వ వచనంలో. ప్రియులారా, ఈనాడు మనం కూడా ఏ నేరము పాపము లేని వారమై ఎక్కడ నిలబడినా మనము తప్పు చేయలేదు, వీరు దేవత్వముతో నిండిన వారు, పరిశుద్ధత కలిగిన వారనే సాక్ష్యాన్ని మనము కలిగి ఉండగలుగునట్లు మనము సిద్ధపడాలి. రకరకాల లోపాలు కలిగిన వారంగా మనము ఉండకూడదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఫిలిస్తీన్ల రాజు ఆకీషు మీ అందరికీ తెలుసు. ఫిలిస్తీన్ల రాజు ఆకీషు దావీదును పిలిచి అన్నాడు, నీవు యథార్థవంతుడవై ఉన్నావు, నీ యందు ఏ దోషమును కనబడలేదు, దేవదూత వలె నీవు నాకు కనబడుచున్నావు అన్నాడు. ఎలా కనబడ్డాడండి? దేవదూతలాగా కనబడినట్లుగా చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం. ఎలా కనబడ్డాడు? ఏ దోషము కనబడలేదు, నీవు దేవదూత వలె నాకు కనబడుచున్నావు. అలాగే తెకోవా ఊరి నుండి తేబడిన ఒక స్త్రీ దావీదును గురించి ఏమందో తెలుసా? యుక్తి గల స్త్రీ, నీవు దైవదూత వలె ఉన్నావు, సంగతులన్నీ నీకు తెలుసు, నీవు దైవదూత వలె ఉన్నావు అని ఆమె సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు. అవును ప్రియులారా, దైవదూత వలె ఉండేటట్లు మనము గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును, దైవదూత వలె ఉన్నాడని ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందినవాడుగా ఉన్నాడో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయములో 17వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయు విచారింపచాలి ఉన్నావు. దేవుని దూత వంటి వాడవై. ఎంత చక్కని మాట! దేవుని దూత వంటి వాడవై. మంచి చెడ్డలను ఎరిగిన వాడు. ప్రియులారా, మన బ్రతుకులో కూడా ఇలాంటి అనుభవం, మన మాటలో స్వచ్ఛత, మన ఆలోచనలలో స్వచ్ఛత, మన హృదయములో స్వచ్ఛత, మన ప్రవర్తనలో స్వచ్ఛత, మన జీవితమంతా కూడా స్వచ్ఛత కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే ఇలాంటి మంచి సాక్ష్యం, ఒకవేళ మనుషులు మన కొరకు చెప్పకపోయినా, మనల్ని గురించి ఎవరు చెబితే చాలు? దేవుడు చెబితే చాలు. మనుషులు చెప్పలేరు. మనం మనుషుల కొరకు చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఉంటారో అది ఎవ్వరికీ తెలియదు. గనుకనే ప్రతి ఒక్కరూ
సంగతులను అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించడం అది ఎంతో ప్రయోజనకరమని ప్రభువు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఇలాంటి సాక్ష్యము పొందిన వారు బహుశా ఇద్దరే మనకు కనబడుతున్నారు. పాత నిబంధనలో దావీదు, క్రొత్త నిబంధనలో స్టెఫను కదండి. ఇంకెవరైనా ఉన్నారా? అంటే మీరు కూడా ఆలోచన చేయండి. బహుశా ఇంకా ఎవరు లేరు. కాబట్టి వారిలో దేవుని దూతలు కనబడ్డారన్నట్టుగా వారు సాక్ష్యం ఇచ్చారు. నేడు మనలో కూడా ఎవరు కనపడాలంటే క్రీస్తు ప్రభువు కనపడాలి. క్రీస్తు ప్రభువే ప్రదర్శించబడాలి. క్రీస్తు ప్రభువును మాత్రమే మనము చూపించవలసిన వారమై ఉన్నారు. ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. వీరి యందు క్రీస్తే నివసించుచున్నాడు అని ఎప్పుడు చెప్పగలరంటే మన జీవితంలో ప్రభువును పోలి నడిచినప్పుడు, ప్రభు మాదిరిని మనము చూపినప్పుడు, ప్రభు యొక్క అడుగుజాడలలో మనము నడిచినప్పుడు మాత్రమే. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభువును పోలి నడిచే వారంగా ఉండాలి, ప్రభు మాదిరిని అనుసరించే వారంగా ఉండాలి, ప్రభు అడుగుజాడలలో నడిచే వారంగా ఉండాలి. ప్రభు అడుగుజాడలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే. ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తే ఆయన అడుగుజాడల్లో నడిచినట్లే. గనుక ఈ విధమైన అనుభవాన్ని మనము కలిగి ఉంటే తప్ప, లేకపోతే మన సాక్ష్యం సరిగా ఉండదండి. నేను చెప్పిన ఈ మూడు మాటలకు రిఫరెన్స్లు ఉన్నాయి, మీకు తెలుసు. కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం కదా, పేతురు పత్రికలో 2వ అధ్యాయం. మన ప్రియ ప్రభు మనకు మాదిరి. అలాగున్నప్పుడు ఒకవేళ చెడ్డ మాటలు, ఇరుకు ఇబ్బందులు ఇవన్నీ వచ్చిన ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలి. ప్రభువు తన మొట్టమొదట కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం చెప్పారు తెలుసు కదండి. 10వ వచనము నుండి, నా నిమిత్తం జనులు మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకములో అధికముగా ఉన్నది. మన ఫలము పరలోకములో అధికమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫలం ఎంత గొప్పది, స్టెఫను యొక్క ఫలం ఎంత గొప్పది. మరి మనకేమైనా ఫలం ఉందా? అసలు మన మీద చెడ్డ మాటలు చెప్పేటప్పుడు మనమేంటండి పగ తీర్చుకునేది? ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మనము పగ తీర్చుకునేటట్టు ఉండకూడదు. మనము పగ తీర్చుకునేటట్టు ఉండకూడదు. దేవునికి ఎంతో మహిమకరంగా మనము ఉండాలి. ఆ విధమైన అనుభవాన్ని కలిగిన వారుగా ఉండుట అది ఎంతో ప్రయోజనకరం. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైతే కృపతో బలముతో నిండుకుంటామో మన సాక్ష్యం కూడా బాగుంటుంది. మన మాటలు ఎప్పుడైతే కృపాసహితముగా ఉప్పు వేసినట్లుగా ఉంటాయో మన సాక్ష్యము బాగుంటుంది. అవునా కాదండి? ఇలాంటి శ్రేష్టమైన అనుభవాల గుండా మనము ప్రయాణం చేయడం అది మనకెంతో ఆశీర్వాదకరం. స్టెఫను జీవితంలో ప్రియులారా,
యేసు ప్రభువును కూడా వారు ఏమన్నారో చూడండి, అక్కడ 14వ వచనం. ఈ నజరేయుడని యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. ఈ నజరేయుడని యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చుతాడు, వీడు చెప్పగా మేము వింటిమన్నారు. ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం అండి. ఒక మాట అంటారు, 10 మంది నడిచే దారి నలుగుద్ది అని. అవును కదండి, 10 మంది నడిచే దారి నలుగుద్ది. ఒక్కడి మాట ఎప్పుడు చెల్లదు, గాని ప్రభువుకు తెలుసు నీతి న్యాయం. కనుక 10 మంది నడిచిన దారి నలుగుద్ది. పడుగురాడు మాట పాటి ఐదరజెల్లు అన్నాడు. పడుగురాడు మాట, 10 మంది ఆడే మాట పాటి ఐదరజెల్లు. 10 మంది పూనుకుంటేనండి అబద్ధాన్ని నిజంగా చెప్పొచ్చు కదండి. వేగు చూడ్డానికి యెహోషువ ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు. 10 మంది ఏ సమాచారం తెచ్చారండి? గుర్తు రావాలి మీకు వెంటనే బైబిల్. చెడ్డ సమాచారం. చెడ్డ సమాచారము తెచ్చారు. కాలేబు యెహోషువాలు మాత్రమే మంచి సమాచారము తెచ్చారు. ఆ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఇక వెళ్ళింది 12 మంది. ఇప్పుడు పంపించిన ఆయనకు ఇద్దరి మాట చెల్లవుతుందా? 10 మంది మాట చెల్లవుతుందా? చెల్లుబడి అవుతుందా అండి? 10 మందిదే. వాస్తవానికైతే 10 మందిదే, కానీ ఆ 10 మంది లాంటి వాడు గాడు ఎవరు? యెహోషువ. యెహోషువ దేవుని మీద ఆధారపడిన వాడు, దేవునిని పూర్ణ మనసుతో అనుసరించేవాడు కాలేబు యెహోషువ. అందుకే ప్రియులారా, ఐగుప్తు నుండి అన్ని లక్షల మంది బయలుదేరిన అసలోళ్ళందరూ అరణ్యంలోనే చచ్చిపోతే వాళ్ళకు పుట్టిన తరం మాత్రమే కనానులో ప్రవేశించారు. పాత వాళ్ళలో మిగిలిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఎవరు ఇద్దరు? కాలేబు యెహోషువ. వెరీ గుడ్. ఎందుకు వాళ్ళు అలా చేరారు? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే వారు దేవుని కొరకు పౌరుషం కలిగి బ్రతికారు, పూర్ణ మనసుతో దేవుని అనుసరించారు. అందువల్ల దేవుడు వారిని నిలిపి ఇశ్రాయేలీలకు కనానులో స్వాస్యములు పంచిపెట్టేటట్లుగా కూడా వారిని చేశాడు. ప్రియులారా, మన జీవితంలో మనకు ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. అందుకే అబద్ధము కూడా మనము ఆడకూడదు అని చెప్పేది. అందుకే ఏం ఆడకూడదండి? చిన్న అబద్ధం, ఒక్క అబద్ధం ఎంత నష్టాన్నైనా కలుగచేస్తుంది. అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండు గుండానికి వెళ్ళిపోదురని ప్రభు చెప్పిన మాట, లేక లేఖనంలో చెప్పించిన మాట, రాయించిన మాట వట్టిది కాదండి. కనుకనే పరిస్థితులు ఎలా ఎదురైనా దేవుని మీద ఆనుకొని దేవునికి మహిమకరంగా జీవిద్దాం. స్టెఫను వలె దేవదూత ముఖము వలె, దేవత్వముతో నిండిన ముఖము వలె మన జీవితాన్ని మనము కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రములు. మా బ్రతుకులో మీరందించిన గొప్ప సందేశాన్ని బట్టి మీకు స్తోత్రం. వ్యక్తిగతంగా మాతో మాట్లాడారు నాయన. వ్యక్తులంగా మీకు ఎలాగూ మహిమ తేవాలో గొప్ప సంగతిని మాకు మీరు అందించారు. ప్రతి విషయంలో మీకెంతో మహిమ తేగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరచి మీ నామమునకు మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మును ఏమాత్రము విడువక ఎడబాయక కృపజూపుచు మా పక్షముగా మేలు చేసే మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.